తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అధిక మొత్తం ఇస్తామని ఒక ఎన్ఆర్ఐను మోసం చేసి అతడి వద్ద నుంచి 50,000 యుఎస్ డాలర్లను దోపిడీ చేసిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ క్రైమ్స్ టి సర్కార్ తెలిపారు. మరొక 5గురు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పేర్కొన్నారు. స్థానిక జాంపేటలో ఉన్న దిశ పోలీస్ స్టేషన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్టణానికి చెందిన వెలగల శివశంకర్ రెడ్డి పొలం కొనుగోలు చేసేందుకు 50,000 యుఎస్ డాలర్స్ భారత లెక్కల ప్రకారం 41,50,000 తెచ్చుకున్నారని, ఒక పథకం ప్రకారం 11 మంది అతడిని డాలర్ కంటే అధికంగా 15 అధికంగా ఇస్తామని నమ్మించి గౌరీపట్నం వద్దకు వచ్చేలా చేశారన్నారు. అక్కడికి వచ్చిన తరువాత కర్రి కనకరాజు, గణగళ్ళ అజయ్ కుమార్, వంతల విష్ణు, సొంగ రమేష్, ఉడత రవి, చెంచు భార్గవి, సముద్రాల మమత, పైలా ప్రసాద్, గొట్టూరు రవితేజ, మరొక గుర్తు తెలియని వ్యక్తి అతడి వద్ద నుంచి డాలర్లను దోపిడీ చేసి పరారయ్యారన్నారు. గత నెల 30వ తేదీన ఈ ఘటన జరిగిందని, జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేసి వారిలో 6గురును అరెస్టు చేశారని, మిగిలిన 5గురిని పట్టుకోవడానికి గాలిస్తున్నామని వివరించారు. ఆ విధంగా అధిక సొమ్ము ఇస్తామని ఆశపెట్టి మోసం చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ కె శ్రీనివాసమూర్తి, దేవరాపల్లి సిఐ పివి సురేష్ బాబు, ఎస్ఐ కె శ్రీహరిరావు, ఐటీ కోర్ ఎస్ఐ ఎం అయ్యప్పారెడ్డి ఇతర సిబ్బందిని అభినందించారు. నిందితుల వద్ద నుంచి 29,88,000 విలువైన 36,000 డాలర్లు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 35/2024 అంటే మే నెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు ఇది దేవరపల్లి మండలంలో వెలగల శివశంకర్ రెడ్డి సన్ ఆఫ్ రామకృష్ణారెడ్డి అనే అతన్ని కొంతమంది కల్లబొల్లి మాటలతో తన దగ్గర ఉన్నటువంటి అమెరికన్ డాలర్స్ని ఇస్తే దానికి క్యాష్ ఎక్కువగా ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి అతన్ని డాలర్లు తీసుకొని వచ్చేటట్టు చేసి ఆ డాలర్లని ఒక్కసారిగా అతన్ని దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోయారు. వీళ్ళు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వాడారు. వాళ్ళు ఎప్పుడు కూడా మామూలు ఫోన్లలో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళు రూటర్స్ పెట్టుకొని ఇలాంటి రూటర్స్ పెట్టుకొని ఎక్కడ వేరే వేరే లొకేషన్స్ నుంచి వైఫై కాల్స్ మాత్రమే మాట్లాడేవాళ్ళు, వాట్సాప్ కాల్స్ మాట్లాడేవాళ్ళు. వాళ్ళను ఆ విధంగా పట్టుకోవడం కూడా చాలా కష్టం కావాలని చెప్పేసి వీళ్ళు చేయడం జరిగింది. కానీ మన శ్రీనివాసమూర్తి డిఎస్పి గారు, తర్వాత సురేష్ బాబు ఇన్స్పెక్టర్ దేవరపల్లి గారు, శ్రీహరి సబ్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత అయ్యప్ప రెడ్డి ఐటీ కోర్ ఎస్ఐ గారు వారి యొక్క టెక్నాలజీని ఐటీ కోర్ని వాడుకొని హెచ్సి రమణ, హెడ్ కానిస్టేబుల్ వి కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ ఎం ప్రసాద్, ఎంవి రమణ, ఎస్ వి సత్యనారాయణ, వి బాలచందర్, పి రామారావు, పిసి అనే వీళ్ళందరూ కూడా వాళ్ళు దీన్ని ఛేదించడం జరిగింది. వీళ్ళు మొత్తం కలిపి 11 మంది కలిసి ఇది చేశారు. వాళ్ళలో 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మొత్తం పోయినటువంటి డాలర్లు 50,000 డాలర్లు అమెరికన్ డాలర్లు కాగా ఇప్పుడు రికవరీ చేసినటువంటి 36,000 డాలర్లని రికవరీ చేశాము. 6 మందిని అరెస్ట్ చేశాము. అరెస్ట్ అయిన వారి పేర్లు కర్రి నాగరాజు, గణగల్ల అజయ్ కుమార్, వంతల విష్ణు, సొంగ రమేష్, ఉడత రవి, తర్వాత చెంచు భార్గవి భర్త రంగస్వామి, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన వారి కోసం కూడా ముమ్మరంగా పార్టీలు ఫామ్ చేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా త్వరలోనే వాళ్ళని అరెస్ట్ చేసి అది చేయడం జరుగుతుంది. ఇవంతా కూడా మన ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారైనటువంటి పి జగదీష్ గారి చొరవ వల్ల వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ టీంలు ఫామ్ అయ్యి సార్ యొక్క డైరెక్షన్స్ మేరకు ఇవన్నీ చేయడం జరిగింది.